హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఎప్పుడు చూడు ఈ మనుషులు వానలు పట్టడం లేదు, పంటలు పండటం లేదు అని నన్ను ఆడిపోసుకునే వాళ్లే. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వచ్చి వాళ్ళు అడిగిన వాటికన్నా ఇంకా ఎక్కువ వర్షాలే కురిపించాను. ఇప్పటిక ఎవరికి ఏ దిగులు ఉండదు. ఈ సమయంలో కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే అబ్బబ్బబ్బా అందరూ నన్ను పొగడ్తలతో ముంచేస్తారు. ఆహా, ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. వెంటనే భూమి మీదకి వెళ్ళాలి అనుకుని మేఘం భూమి మీదకు బయలుదేరుతుంది. ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ సంవత్సరం వర్షాలు రావలసిన సమయం కన్నా ముందే రావడంతో ఎంతో మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. దాంతో ఉల్లిపాయ, టమోటా మరియు ఇతర కూరగాయల ధరలు భారీగా పెరగనున్నాయని అంచనా. ఆ ముదనష్టపు మేఘానికి పనే బాట. నిద్రలేచిన దగ్గర నుండి ఒకటే కురవడం దాని జమ్మడిపోను. చిచి, ఈవిడేంటి ఇలా తిడుతుంది? రాంగ్ అడ్రస్ కొచ్చినట్టున్నాను. వెంటనే ఇంకో ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ మేఘం అక్కడి నుండి పరుగు పెడుతుంది. అమ్మా, ఆకలేస్తుంది. కొంచెం ఓర్చుకో తల్లి. వానకి తడిచి కట్టెలు మండుకోవడం లేదు. అయినా ఆ మేఘం మన మీద కక్ష కట్టినట్టుంది. సరిగ్గా మనం ఉండే చోటే కురుస్తోంది అని మహిత ఎంతో బాధపడుతుంది. వాళ్ళనలా చూసి మేఘం ఇంకో ఇంటికి వెళ్తుంది. ఏం మునయ్యా, వ్యాపారానికి వెళ్ళలేదా? ఇటుగా వచ్చా? ఏం చెప్పమంటారయ్యా, 4 రోజులుగా వానలు పడుతుంటే ఇంకా వ్యాపారం ఏం చెయ్యను. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. ఒక 200 అప్పుగా ఇచ్చారంటే ఇంటికి బియ్యం సరుకులు తీసుకొని పోతానయ్యా అని మునయ్య కన్నీరు పెట్టుకుంటాడు. నువ్విప్పటికే చాలా డబ్బులు బాకీ ఉన్నావు. ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో. గుడ్డి కన్నా మెల్లమేలని ఎంతో కొంత ఇయ్యండి అయ్యా. అయినా ఆ మేఘం ఈ వానలు కురవకుండా ఎప్పుడు ఆపుతుందో ఏమో అనుకుని మునయ్య డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు. మేఘం మరో ఇంటి వైపు అడుగులేస్తుంది. అయ్యా అయ్యా, ఏందయ్యా, ఏం చేస్తున్నావయ్యా? ఏముంటుంది, పండిన పంటంతా పాడైపోతే ఆ మేఘం రావాల్సిన సమయం కన్నా ముందే వచ్చి మన జీవితాల్ని నాశనం చేసింది. నెలల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేస్తే సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి వానలొచ్చి పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. ఇంకా నేను అసలు ఎందుకు బ్రతకాలి? అట్టా అనుబాకయ్యా. నీకేమన్నా అయితే నేను బిడ్డలు ఏమైపోతామో ఒకసారి ఆలోచించయ్యా. అలా ఆ భార్యాభర్తలిద్దరూ బాధపడుతూ ఉంటారు. మేఘం ఆలోచనలో పడుతుంది. నా వల్ల ఇంత నష్టం జరిగిందా? మనుషులందరూ ఇంత బాధపడుతున్నారా? ఒక్క మంచి పని కూడా జరగలేదా అనుకుంటూ మేఘం మరో ఇంటికెళుతుంది. అక్కడ బన్ను టీవీలో కార్టూన్స్ చూస్తూ ఉంటాడు. ఈ ఆకు పేరు చెప్పండి. ఇది వేపాకు. ఇప్పటి వరకు అన్ని సరిగ్గా చెప్పారత్తయ్యా. ఇప్పుడు ఈ ఆకు పేరు చెప్పండి అని ముందుగా తెచ్చి పక్కన పెట్టుకున్న దురదగుంటాకు చేతికి అందిస్తుంది రమ్య. స్కూల్ కి డుమ్మా కొట్టి కదలకుండా కూర్చుని కార్టూన్స్ చూస్తుంటే భలే మజాగుంది. ఇదంతా వర్షం వల్లే. థ్యాంక్ యూ మేఘం. అమ్మయ్యా, నువ్వైనా ఉన్నావు చాలే. అయినా ఏ పని ఎప్పుడు ఎంత చెయ్యాలో అప్పుడే చెయ్యాలి, అంతే చెయ్యాలి. అసలు కురవకుంటే ఎంత నష్టమో, ఎక్కువగా కురిసినా అంతే నష్టం. అతివృష్టి, అనావృష్టి రెండు ప్రమాదమే అని తెలుసుకున్న మేఘం సరాసరి తిరిగి ఆకాశానికి వెళ్లిపోతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.